చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఎంఆర్ఓ లెవెల్ వరకు కూడా మనం డౌన్ ఎంఆర్ఓ లెవెల్ కూడా ప్రసాద్ ఫోర్కాస్ట్ కాదు, ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది ఉన్నాయి. ఇన్ఫ్లో 3,60,000 శ్రీశైలానికి, ఇక్కడ 4,73,000 ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీకు 4,86,000 ఒంటిగంటకి ఇచ్చారు. ట్రెండ్ స్టడీగా ఉందని ఇచ్చారు. నాగార్జున సాగర్కి మొత్తం 4,94,000. ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇన్ఫ్లో, 5,75,000 అవుట్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప, దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తున్నాం. ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది. అప్పుడు అది రిలీజ్ చేసుకో చింతకాల దత్త. ఆ రెండు బ్యాలెన్స్ చేయండి అంటున్నారు. పొద్దున కూడా నాగార్జున సాగర్ వాళ్ళ స్టాఫ్తో మాట్లాడాం, శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాను. అంటే శ్రీశైలంకి ది ఫియర్ ఇస్ తెలంగాణ రేట్స్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తున్నాం. కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా అవుతున్నాం. తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా. విలేజ్ ఫ్లో కాకుండా ఇచ్చారు. విలేజ్ ఫ్లో ఇప్పుడు యాక్చువల్గా వస్తుంది విలేజ్ ఇంప్రూవ్. అది ఎంత ఉందో కరెక్ట్గా పెట్టండి. కరెక్ట్గా పెట్టి నాకేంటంటే ఫైనల్గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను. వీటిలో నాకు వాళ్ళ మీరు అందరూ కూర్చొని, మీరు మీ ఎకానమిస్ట్లో ఇంజనీర్లు కూర్చొని వర్కౌట్ చేయండి. రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఈజ్ మై కన్సర్న్. ఓకే, ఎప్పటికప్పుడు ఇస్తున్నారా ఇవన్నీ అప్డేట్ చేస్తున్నారు. ఓకే, అది చూస్తున్నా. ఈ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఏరియాస్ దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ 43 మండలం 94 విలేజెస్. ఇప్పుడు మీరు ఆ బండ్లో కూడా ఎలాబరేట్గా గో బ్యాక్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఎలాబరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ డౌన్ బిలో విచ్ ఆర్ ఆల్ ది వల్నరబుల్ స్పాట్స్. పేర్లు నాకు అది కాదు. ఇక్కడ కూడా మ్యాప్లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తూ ఉంది, ఎంత వాటర్ వస్తూ ఉంది, ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని, హౌ మచ్ వాటర్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్, వాట్ ఈస్ ది పొజిషన్, అక్కడ రీఎన్ఫోర్స్మెంట్కి వాట్ యు ఆర్ సజెస్టింగ్. కలెక్టర్స్కి వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు, కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి. నెంబర్ 1 ఇక్కడ ఎక్కడ ఇది వల్నరబుల్ స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు, అవి 2 మ్యాప్ చేయాలి. ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి. వాళ్ళు శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదా. ఇప్పుడు నాకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంతవరకు చేశారో నాకు తెలియదా ఆ స్పాట్లో. బాపట్ల కలెక్టర్ ఏదో కొద్దిగా చేశాడు, కానీ సరిపోతుందా, అది సఫిషియంటా లేదా? ఇప్పుడు సరిపోదు సార్. ఇప్పుడు పెరుగుతుంది కదా, ఆయన లెస్ ఎక్స్పెక్టేషన్ చేశాడు. We have to talk to him. Already We have talked to them, sir. So we have alerted them for 10 lakhs. We are at 8 lakhs now, sir. But we have alerted them. 10 lakh క్యూసెక్స్ కూడా మీరు ఆయనకి చెప్తే ఆయన చేయలేడు. 10 lakh క్యూసెక్స్ మనం ఇవ్వాల్సిన డిజైన్ మనం ఇచ్చేది ఎగ్జిక్యూట్ చేయమనాలి. నాలెడ్జ్ వీళ్ళు ఇవ్వాలా హైయర్ లెవెల్లో. Definitely.
So right now, what is basically the disaster management has done is they have listed out all the vulnerable habitations and the population, household and all this, which data is available with the district collectors also. So the moment we give a warning or even before the warning, sir, they alert these people, sir, everything. So right now, ఇది హిస్టారికల్ డేటా కూడా మీ దగ్గర ఉందా లేకపోతే ఇప్పుడు తయారు చేసింది? హిస్టారికల్ డేటాను బేస్ చేసుకుని తయారు చేశాం. 1986లో మనకి Basically, ఆ ఫ్లడ్ వాల్యూమ్ బట్టి ఎక్కడ వరకు వాటర్ వెళ్తుంది. అదే నేను అడిగేది ఏంటంటే హిస్టారికల్ గా వచ్చిన దీంట్లో ఉన్నాయా లేదా అని. ఉన్న హిస్టారికల్ డేటా బేస్ ఉన్నదే ఆ మ్యాప్ తయారు చేశారు. దాని బేస్ చేసుకుని తయారు చేశాం. ఇప్పుడు హైయెస్ట్ 2009లో మాక్సిమం 11 lakhs వచ్చింది సార్. అది మీదకి ఇరిగేషన్ ఇచ్చారు. ఇచ్చిన మీద ఇప్పుడు సార్ చూసేది 8,294 కదా సార్. 10 lakh మారితే 338 villages అవుతుంది సార్. సో అట్లా అది 11 lakh వరకు మన దగ్గర ప్రాజెక్ట్ హిస్టారికల్ గా లాస్ట్ 2009 11 lakhs వచ్చింది. ఆ తర్వాత ఏమి ఎప్పుడు ఎక్కువ వచ్చింది? 2009 తర్వాత ఇంకా రాలేదు సార్ మనకు ఇప్పుడు అదే అయ్యేది. దాని బేస్ అంత మునుపు ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది. 86లో గోదావరి వచ్చింది సార్. దాన్ని బేస్ చేసుకుని గోదావరి తయారు చేశాం. సేమ్ గోదావరి ఎల్గా తయారు చేసి 1986లో వచ్చింది సార్. హైయెస్ట్ 32 కృష్ణాలో ఆ మధ్య 95 2000 మధ్యలో దిగుసేమ టైంలో దివిసీమ టైం కూడా ఇంత రాలేదు. అప్పుడు కృష్ణాలో లేవు, లోకల్ పైనుంచి లేదు కాబట్టి వెంకటేశ్వర దివిసీమ ఒకటి. నేను సీఎంగా ఉన్నప్పుడు అవనగడ్డలో ఒకసారి హెవీ ఫ్లడ్స్ వచ్చి అక్కడ బండ్స్ కూడా వెళ్ళిపోతా ఉంటే అప్పుడు కొంచెం ప్రొటెక్ట్ చేసాం. రాత్రి అంతా మేలుకొని త్రూఅవుట్ నైట్ మేలుకొని ప్రొటెక్ట్ చేసి తెల్లవారితో నిద్రలేసి వచ్చా అవనగడ్డ. అప్పుడు రోడ్డు కూడా లేదు. ఇప్పుడు కట్టిన వారధి తర్వాత కట్టాం రేపల్లె టు అవనగడ్డ వారధి. సేమ్ గోదావరి కూడా ఎల్గా తయారు చేశాం. 86ని బేస్ చేసుకుని తయారు చేశాం సార్ గోదావరి. న్యూస్ ఛానల్ 24 hours న్యూస్ ఛానల్ పెట్టి 4 మొత్తం టీవీస్ పెట్టి అంతా న్యూస్ ఛానల్కి రెండు అక్కడ పెట్టి టైంలీ న్యూస్ కూడా కలెక్షన్ చేస్తాం. టైంలీ ఎలా చేస్తాం. నమస్కారం. 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 Come. అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ఎప్పుడూ పడనటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది. వచ్చవాయిలో దగ్గర మీరు చూస్తే 32.3 సెంటీమీటర్లు అంటే 323 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు అంటే 27 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజ్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షం పడడం. దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే 24 hours గ్యాప్లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 94 స్టేషన్స్లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం.
అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్, విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగయ్యే పరిస్థితి వచ్చింది, సబ్మెర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం. కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ 5వ సారి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను నిన్న మార్నింగ్ నుంచి. తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ అనిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం. కానీ దురదృష్టం ఒకేది ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర 5 మంది చనిపోవడం, ఒక దగ్గర 3, ఒక స్కూటరు, ఒక టీచరు, 2 పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం, ఇంకొక దగ్గర మంగళగిరిలో 8 years ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం, ఈ 3 జరిగాయి. మొత్తం కలిసి 9 మంది. ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది, ఇంకా ట్రేస్ కాలేదు. ఇవి ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం. ఈ 9 మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. దురదృష్టం ఇది జరిగింది. అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్నీ ఫుల్ అయినాయి. అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది. అక్కడి నుంచి నాగార్ సాగర్ ఫుల్ అయింది, పులిచెంతల ఫుల్ అయింది. ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు, లేకపోతే ఖమ్మం కింద నాగార్, నల్గొండ ఇక్కడ పడిన రెయిన్స్ అన్నీ వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇది కూడా 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా 2 లక్షలు వస్తుందా, 3 లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 8,90,000 దగ్గర నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి. 8,80,000 క్యూసెక్స్ ఆర్ 8,90,000 క్యూసెక్స్ యాజ్ అన్ నౌ 3 గంటలకు. ఇది దీనివల్ల కూడా ఇంకా రేపటికి 10 లక్షలు కానీ 10.5 కానీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని దిక్కల వీక్ బండ్స్ ఉన్నాయి, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అదే మరిగా బుడమేరు దగ్గర ఏదైతే వీటీపీఎస్ ఉందో అక్కడ కూడా నీళ్ళన్నీ వచ్చి వీటీపీఎస్ వర్క్ కూడా ఆగిపోయి, జనరేషన్ ఆఫ్ పవర్ ఆగిపోయింది. అక్కడి నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పైన పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సబ్మెర్జెన్స్లో ఉంది. బుడమేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళీ నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంటు గండి పూడ్చడానికి కూడా వీలు కాకుండా ఉంది. దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే 10 లక్షలు 10.5 లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు వీక్ బండ్స్ ఉన్నాయి. అవి శాండ్ బస్తాలు అవన్నీ పెట్టి ఏమేం చేయాలనో అవన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నాం. కలెక్టర్స్ని అప్రమత్తం చేశాం, వారికి కూడా అప్రమత్తం చేసి ఎంతవరకు సురక్షితమైన ప్రాంతాలకు పంపించాలో పంపిస్తాం. అదే మరిగా బండ్స్ని కూడా ఎంతవరకు స్ట్రెంగ్తెన్ చేయాలనో స్ట్రెంగ్తెన్ చేస్తాం. ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీరు కూడా భాగస్వాములు కండి. ఇది మీ ప్రభుత్వం. అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం. మేము మనుషుల్ని చనిపోనీయకుండా వీలైనంతవరకు ప్రాణ నష్టాన్ని కాపాడాం, పశువుల నష్టాన్ని కాపాడాం. అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా, పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. అవి కూడా చూసినప్పుడు మనకు దగ్గర
క్రాప్స్ అన్నీ 1,11,259 హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. హార్టికల్చర్ అయితే 7,360 హెక్టార్లు దెబ్బతినింది. అదే మరి పెదకాకాని 1 సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది. ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా 2-3 ట్రైన్స్ ఆగిపోయినాయి. అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. అయితే కార్యక్రమాలు అయితే ఆన్ వార్ ఫుటింగ్ జరుగుతున్నాయి. 107 క్యాంపులు కూడా పెట్టారు. ఒక 17,000 మంది క్యాంపుల్లోకి తీసుకొచ్చారు. కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడ దెబ్బతినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక 8 మోటరైజ్డ్ బోట్స్ పంపించాం. 2 చాపర్లు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం. నాకు ఈ విషయంలో, ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. ప్రాణ నష్టం లేకుండా కాపాడుతాం. ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా, రెస్క్యూ అయితే చేయగలిగాం. రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. రిలీఫ్ కూడా కొంత పెంచాం. పెన్షన్ రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. 25 కేజీలు యూనిఫామ్గా అందరికి ఇవ్వడానికి, 1 కేజీ దాల్, 1 కేజీ షుగర్, 1 కేజీ ఉల్లిపాయలు, అదే మరి 1 కేజీ పొటాటో, ఆయిల్ 1 కేజీ, ఈ 5 కమాడిటీస్ 5 కేజీలు, 25 కేజీలు షుగర్ కూడా ఇస్తామని చెప్పాం. అది కూడా చెప్పాను నేను. ఇవి ఇచ్చిన తర్వాత ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పనులు చాలా రోజులు, 1 నెల 2 నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా 25 కేజీలు 50 కేజీలుగా ఇస్తున్నాం. ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక 50 కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం. అంత మునుపు ఉండే డబ్బుల కంటే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశాం. కడవన్నీ నామ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ వీలైనంత తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే, కళింగపట్నం దగ్గర క్రాస్ అయింది. వర్షాలు మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి. క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి. అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు. అక్కడ పెద్ద గాలి కూడా లేదు. ఓసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయనే దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి. ఇప్పటికే మామూలు కంటే ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 5 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి. అలాంటిది 43.2 మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది. రాష్ట్రం మొత్తం చూస్తే 28.9% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. కొన్ని దగ్గర 60% పడింది. ఆ విధంగా మనం చూసినప్పుడు 3 జిల్లాలు అయితే 60% అంటే ఎక్కువ పడ్డాయి. 19 జిల్లాలు 20 నుంచి 59% ఎక్కువ పడ్డాయి. నార్మల్గా పడింది 4 జిల్లాలు పడ్డాయి. దానికంటే కిందన డెఫిసిట్ ఎక్కడా లేదు. అన్ని దిక్కల అబవ్ నార్మలే రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చింది. రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా, హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి, ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది ఇవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం. అదే మరి రెయిన్ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు.
ఇంకొక పక్కన వల్నరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి, వీక్గా ఉన్నాయి. ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఇంకా కొన్ని వల్నరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. వాగులకు కానీ, వంకలకు కానీ, ఊర్ల మీద వచ్చే నీళ్లు కానీ, టౌన్స్ మీద వచ్చే నీళ్లు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 5 సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు. ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్ళన్ని తీసుకుపోవడానికి సగిలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు. ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది. 5 ఏళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు. దాని పర్యవసానం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. విజయవాడ టౌన్కంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరిచే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. గుర్తుపెట్టుకోండి, అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం. ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు, మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు, ఎవరో రాలేదు. ఈరోజు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది. ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం, సెన్సిటివ్గా తీసుకుంటాం, అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం. మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సూపర్ సైక్లోన్ మొదలుకొని, ఉదూద్ మొదలుకొని, తిత్లీ మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం. ఈ తుఫాను కూడా అదే మరి హ్యాండిల్ చేస్తాం. భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం. ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందుండేది 10 లక్షలు కానీ 10 లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలో చేయడం అది తక్షణ కార్యక్రమం. మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం. మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు, ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఇది ఓవరాల్గా చేయబోయే కార్యక్రమాలు. అంటే మనకి ఏంటంటే మీరు 2 ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి. ఒకటి, చాలామందికి ఏంటంటే చాలా వరదలు చూశారు. వాళ్ళు 50 సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి. వాళ్ళు ఏమంటున్నారు, మేము చాలా వరదలు చూసాం, ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో నేను చెప్పాను 27 సెంటీమీటర్లు. ఇది అబ్నార్మల్. ఇదే క్లౌడ్ బరస్టింగ్. 37 సెంటీమీటర్, 27 కాదు 37 సెంటీమీటర్లు. 37 సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది, సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు. మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు 100 సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక 25%, 50% ఎక్సెస్ కెపాసిటీ పెట్టారు. ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు. అంటే అంత దూరదృష్టిలో కట్టారు. మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి. నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది. గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది. మేము అన్నీ చూసాం, వీళ్ళకి ఏం తెలుసు అని. మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇప్పుడు కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో నో సెకండ్ థాట్.
స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాం. ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలా. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఫస్ట్, పిల్లల సేఫ్టీ ఫస్ట్. ఆ సేఫ్టీకి విఘాతం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా, ప్రైవేట్ చేసినా, గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు. చాలా కఠినంగా ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతాను. అంటే ఎక్కడెక్కడ అవసరమైంది ఇక్కడంతా వెళ్తున్నారు. ఇప్పటికైతే కొన్ని దగ్గరలో ఆపరేట్ చేశారు. పెదలంక, ఇవి ఏ గ్రామాలు అయితే లంక గ్రామాల్లో ఉన్నాయో అవి మెరుగునైనప్పుడు కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా వాడుతున్నారు ప్రస్తుతం. రేపు హాలిడే డిక్లేర్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఎల్లుండికి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు పడడం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి. కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది. అందుకని ఈ రేపు వరకు హాలిడే డిక్లేర్ చేశారు. తర్వాత ఎల్లుండి రివ్యూ చేసుకుంటాం. అన్నీ కూడా టెక్నాలజీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం. మీరు చూసుంటారు. ఒక 14,000 సీసీటీవీ కెమెరాలు పెట్టాం. ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్డు మీద నీళ్లు నిలిచాయో అవన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా పంపించి యాక్షన్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన డ్రోన్స్ కూడా పంపించి ఎక్కడెక్కడ గుంపుకు గురైన ప్రాంతాలు కానీ లేకుంటే పంట కానీ అవి కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయో మనుషులు ఎన్యూమరేట్ చేయడం, టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవడం, ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ, బెటర్ అంటే టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ పెంచి ఎక్కడికక్కడ న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడ ఫ్రాడ్ లేకుండా పద్ధతి ప్రకారం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అన్నీ ఇది ఒక కేస్ స్టడీ, ఒక యూస్ కేసెస్ కింద స్టార్ట్ చేసాం. ఈ యొక్క సైక్లోన్ సమయంలో మేము యూజ్ చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్లో కూడా వస్తుంది. ఎవ్రీడే గవర్నెన్స్ కూడా ఉపయోగిస్తాం. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ పెస్ట్ డిటెక్ట్ చేస్తుంది. అదే సమయంలో మీకు డ్రోన్స్ ఉన్నాయి, మస్కిటో డిటెక్ట్ చేస్తుంది, అక్కడే స్ప్రే చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనేకమైనటువంటి యూస్ కేసెస్కి నాంది పలుకుతున్నాం. ఏది చేసినా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, నాణ్యత పెంచుతాం. అదే సమయంలో రియల్ టైంలో సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చేస్తాం. అందుకని మొన్నే కన్నయ్య నాయుడిని కొన్ని పెట్టాం. తుంగభద్రలో కూడా నేనే ఫోన్ చేసి కన్నయ్య నాయుడిని పంపించి నీళ్ళు వచ్చే సమయంలోనే గేటు పెట్టించే పరిస్థితికి వచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. దానివల్ల ఇప్పటికి 95-96 టీఎంసీ నీళ్లు తుంగభద్రలోకి వచ్చాయి. ఈ రేపు ఎల్లుండి 100% ఫుల్ అవుతుంది. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అది కూడా అవుతుంది. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ఎక్కడేదో రాజధాని కడతాను. బుద్ధి జ్ఞానం ఉండాలి, ఎవడో మరి మాట్లాడు. ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే. ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది, ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ. వాళ్ళ పని ఇదే పని. ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయడం, ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం, ఆ ఫ్రాడ్ న్యూస్ దేశం అంతా పంపేయడం, ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఇవన్నీ ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను. తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది. ప్రూవ్ చేయకుండా ఏదంటిది మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా. ఈరోజు కొండవీటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఎప్పుడైనా ఆ కొండవీటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు, రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం. ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తూ ఉంటే చూశాను.
పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేవు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అదే ముందు చూపు. వీళ్ళకి ఏమీ లేకుండా నోటుకు వచ్చేట్టు వాగడం అలవాటు అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రెండోది గుడ్లవల్లేరు. అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి. ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు. ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది. నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించాను. నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్ పిల్లలు ఎమోషన్లో ఉన్నారు. ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం. ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం, జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం. ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా, ప్రాపర్ మెకానిజం ఉండాలా. ఈ రెండు లేకుండా ఇష్ట ప్రకారం చేయడం కరెక్ట్ కాదు. నేను కొన్ని మంది చూశాను ఇష్టానుసారంగా 300 వీడియోలు తీసేశారు, లేకుంటే ఫోన్లో అంతా చేసేశారు. ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతూ ఉంది. బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే వారి ప్రవర్తించరు. కొంచెమైనా విజ్ఞత ఉండాలి మీకు. ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి, నీకు తెలిస్తే చెప్పాలి. తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేరం. ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. మంచిది కాదని కూడా చెప్తున్నా. దానికి ఏ విధంగా చేయాలో మేము ఆలోచిస్తాం. కానీ ఇన్సిడెంట్ కాడకు వచ్చేప్పుడు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కాం. ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం. సిఈఆర్టీ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీమ్. సిఈఆర్టీతో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ ఎస్ఎస్, ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్, అదే మాదిరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్, రవిచంద్ర అనదర్ సైంటిస్ట్, వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం. అదే మాదిరిగా పోలీసుని కూడా 1 or 2 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం. అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా బయట వాడిని. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం, కంప్యూటర్లు తీసుకుంటాం. మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలు ఉంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం, వాస్తవాలను బయట చేసుకొస్తాం. దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం, దుష్ప్రచారం చేయడం మానుకొని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ పంపేయండి. వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత మీరు చూడండి. నేను అది కూడా రూల్ అవుట్ చేయడం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నన్నే మభ్యపెట్టారు. బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు. రెండో రోజున నా పేరే పెట్టి నారాసుర రక్త చరిత్ర ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్లు రాశారు. అంటే అది నా ఉదాసీనం, నా మంచితనం. ఆ రోజే బొక్కలో పెట్టి ఉండాలి, ఎత్తపేరు లోపలేసి ప్రూవ్ చేయమని ఉండాలి. అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. నేను రౌడీలను అణిచివేశాను, ముఠా నాయకులను అణిచివేశాను, మత కలహాలు సృష్టించే వాళ్ళని అణిచివేశాను,
తీవ్రవాదులపైన పోరాడారు. రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా, నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఎక్కడ చూసినా గంజాయిమయమైంది, డ్రగ్స్ మయమైంది, చీప్ లిక్కర్ మయమైంది. ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారనేది కూడా వస్తూ ఉంది. ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఆ కోణంలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. నేను మా పోలీసులకు అదే చెప్పాను. నేరస్తులే పొలిటికల్ పార్టీస్ రన్ చేసినప్పుడు ఒక నేరస్తులు ఒక దగ్గర ఉంటే హ్యాండిల్ చేయడం నాకు ఈజీ. నేరస్తులే పొలిటికల్ పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు, నేరాలు చేసి వేరే వాళ్ళ పైన పెడతా ఉంటారు. ఈ ప్రభుత్వం అంత తమాషాగా ఉండదు. ఏదో మీరు అనుకున్నట్టు మీ ఆటలు సాగనీయం. 1-2 రోజులు అనలైజ్ చేయడానికి మాకు టైం పడుతుంది, కానీ ఆరోపించడానికి కరెక్ట్ కాదని మొహమాటం రావచ్చు. కానీ ఏదైనా జరిగితే మాత్రం అది చివరి రోజు అవుతుంది. మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తుంది. నో, ఈ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీబడి. ఇన్ఫ్లుయెన్స్ కూడా వాస్తవాలు పంపిస్తాం, ఎక్కడికక్కడ పంపించి స్ట్రైటన్ చేయడం చూస్తాం. ఎవరైతే కావాలని అవాస్తవాల్ని, ఫ్రాడ్ని పదే పదే చేస్తారో చట్టపరంగా ఏ విధంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. సోషల్ మీడియాలో వచ్చేటివి కూడా కంట్రోల్ చేస్తాం. వాస్తవాలు ఎవరైనా రాయొచ్చు, వాళ్ళ వ్యూస్ ఉంటే చెప్పుకోవచ్చు. నా కోరిక ఇది, అమరావతి మునిగిపోవాలా, అది నా కోరిక. కోరుకుండా రాసుకో కావాలంటే. కానీ నేను చెప్పేది వాళ్ళకి మునిగిపోవాలని వాళ్ళ కోరిక, అది శ్మశానం కావాలని వాళ్ళ కోరిక. ఈరోజు అమరావతి భవిష్యత్తు రాజధానిగా తయారైతే చూసి వరవలేకపోతున్నారు, కాబట్టి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్, మీ ఎమ్మెల్యేలు చేసే పని అంతా అది. ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఈరోజు బూతులు ఉన్నాయి ప్రభుత్వంలో, ఆడబిడ్డల పైన అఘాత్యాలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఎవడన్నా చేస్తే అదే లాస్ట్ డే అవుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా హెచ్చరిస్తున్నా, నేను ఉదాసీనత ఉండదు, ఫర్మ్గా యాక్ట్ చేస్తా. ఒకరిద్దరిని అవసరమైతే ఏం చేయాలో చేసి చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడే మీకు భయం వస్తుంది. ఏ నేరస్తుడుగా ఉండే వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు సేవ్ చేస్తారని కూడా కళ్ళ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అంటే ఒకటి కాదు కదా, ఈ రాష్ట్రంలో ఏది 5 ఏళ్ళు ఫేర్గా జరిగింది చెప్పండి? ఏ ఆఫీసర్ ఫేర్గా యాక్ట్ చేశారు చెప్పండి? ఫేర్గా యాక్ట్ చేసే ఆఫీసర్ని యాక్ట్ చేయనిచ్చారో చెప్పండి? అదే జరిగాయి. పోలీస్ ఆఫీసర్లు అట్టే బిహేవ్ చేశారు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయించారు, అన్నీ జరిగాయి. చట్ట ప్రకారం అన్ని విషయాల్లో ఫర్మ్గా ఉంటాం. ఆ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. నేను ఎవ్వరిపైన రాజకీయ వివక్షత లేదు, కక్ష లేదు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే మాత్రం చాలా స్పష్టంగా, కఠినంగా ఉంటాం. అంటే నేనేమంటున్నానంటే 30 ఏళ్లకు మునుపు నేను ముఖ్యమంత్రి అయిన రోజున, ఈరోజే సెప్టెంబర్ 1 అక్కడి నుంచి ఏ విధంగా పనిచేశానో దాని టెస్టిమోనియలే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఈరోజు మళ్ళీ నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒకసారి నెమరు వేసుకునే రోజు ఇది. ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను CBN 1995 అని. ఆ రోజు CBN మళ్ళీ ఈరోజు ఈ పనుల్లో చూపించాలని నా కోరిక. డెఫినెట్గా చేస్తాం. నాకు ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఏదో కావాలి అనే కోరిక లేదు. ప్రతి ఒక్క అవకాశం పేదల కోసం, తెలుగు జాతి కోసం అంకితం చేస్తాం.
అదే స్పీడ్లో అప్పుడు ఏ విధంగా అయితే పనిచేసామో దానికంటే మెరుగైనటువంటి పాలన ద్వారా ఇంకా ఉధృతంగా ముందుకు పోయి ప్రజలకు న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.